వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులను, రాజకీయ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తుంది అనే అంశాలపైన ఈరోజు బీఆర్ఎస్ సీనియర్ నేత సుభాబ్ ప్రజాద్ పటేల్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అరుణ్ గారు. ఎందుకన్నా ఈ ప్రభుత్వం ఎందుకు మరి ప్రజలను కావచ్చు, ప్రశ్నించే రైతులను కావచ్చు, అనేక మందిని అరెస్టులు ఎందుకు చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అంది, ఎన్నో డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లు, యూత్ డిక్లరేషన్లు, మహిళా డిక్లరేషన్లు, ఇట్లా 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటిది కాంగ్రెస్ పార్టీ. అది కూడా వాళ్ళకు డెడ్లైన్ పెట్టుకొని ఈ హామీలు అమలు చేయడానికి ఒక డెడ్లైన్ పెట్టేసి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పట్టిస్తాం, రుణమాఫీ రాగానే ఫస్ట్ రుణమాఫీ మీద సంతకం చేస్తామన్నాడు. అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మహిళలకు ఇచ్చేటటువంటి మహాలక్ష్మిలో 2,500 రూపాయలు కావచ్చు, ఇవన్నీ ఇమీడియట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ అమలు చేయడం లేదు. అమలు చేయకపోగా ఎవరైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, ఇది పరపతిగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంట్లో భాగంగానే లగచర్ల కావచ్చు, లగచర్లలో వాళ్ళ రైతులు ఏమన్నారు, మా పచ్చని పంటలు వండేటటువంటి భూములలో నువ్వు ఈ కాలుష్యభరితమైనటువంటి ఫార్మాని ఎందుకు తెస్తావు, మా భూమిలో మేము పంటలు పండించుకొని బతుకుతాం, నీకు ఓట్లు వేసిన పాపానికి మా ఉన్నటువంటి భూములను, ఇళ్ళని మొత్తం గుంజుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ రైతులు అనేక రకాలుగా ఫస్ట్ వాళ్ళ సోదరుని దగ్గరికి పోయిండు, తిరుపతి రెడ్డి గారి దగ్గరికి. ఆయన దగ్గర పోతే ఆయన తిట్టి పంపించాడు, మీరు మంచి మర్యాదగా ఇస్తే ఇవ్వండి, లేకపోతే తన్ని, అంటే అనరాని మాటలు, తన్ని తీసుకుంటాం అన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే ఆ రైతులంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రజా అభిప్రాయ సేకరణ అని చెప్పేసి అధికారులంతా కూడా వాళ్ళ ఊర్లలోకి పోతే గత్యంతరం లేని పరిస్థితిలో ఇంకా అధికారులు ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఏం చేస్తారో తెలుసు మనకు. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, ఏది ముఖ్యమంత్రి గారు చెప్తే అదే ప్రజాభిప్రాయం వాళ్ళకు. కాబట్టి ఇంకా ప్రజాభిప్రాయం జరిగితే మా భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా జీవన ఆధారం పోతుందని భావించినటువంటి ఆ భూమి మీద బతికేటటువంటి గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు వాళ్ళంతా కూడా ప్రతిఘటించారు. మేము మా భూములు ఇవ్వమని చెప్పేసి ప్రతిఘటన జరిగిందట. ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఏం చేయాలంటే ఒక ముఖ్యమంత్రిగా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, వాళ్ళు నీ కాన్స్టిట్యున్సీ, అది నువ్వు పోయి కూర్చొని అక్కడ కూర్చొని నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనో ప్రజలను మెప్పించి ఒప్పించి తీసుకోవాలి భూమి. సీఎం అంటున్నాడు, మరి దీని వెనక ఉన్నది ప్రతిపక్ష నేతలే, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే ఉండి దీన్ని చేయించారు. అక్కడ రైతులు మాకు అనుకూలంగానే ఉన్నారు, ఓ కంపెనీ వస్తుందంటే వాళ్ళు స్వాగతిస్తున్నారు, కావాలని చేసిన కుట్ర ఇది. ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. ప్రజలు నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, అది కేటీఆర్ గారికో నరేంద్ర రెడ్డి గారు కూడా ఓట్లు వేయలే, ప్రజలు నీకు ఓట్లు వేసారు, అక్కడ నిన్ను గెలిపించిరాలు, వాళ్ళు వద్దనుకుంటారు ఇప్పుడు నిన్ను. వాళ్ళంతా రైతులు ఈరోజు బయటికి జైలుకించి మేము బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా చెప్పారు స్పష్టంగా, మేము ఎలాంటి దాడి చేయలేదు, మేము ప్రతిఘటించింది కొంతమంది ఉన్నారు, అందులో లేనటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పరులను ఎవరైతే రైతుల పక్షాన ఎదిరించి మాట్లాడినరో వాళ్ళందరినీ కూడా ఈరోజు జైళ్ళల్లో దాదాపు 38 రోజులు జైళ్ళల్లో పెట్టి అనేక రకాలుగా చిత్రహింసలు చేసి వాళ్ళని, గుండెపోటు వచ్చిందని చెప్పేసి హీరియా నాయక్ హాస్పిటల్ తీసుకుపోమంటే బేడీలేసి ఒక గిరిజన రైతుని బేడీలేసి హాస్పిటల్ తీసుకుపోయారు. అది ప్రపంచం అంతా చూసింది. ఈ పాలనని పూర్తి స్థాయిలో అందరూ కూడా విమర్శించే స్థాయికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయారు. మన తెలంగాణలో ఉన్న ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా కొనసాగుతుందో చూసినాం. కాబట్టే ఆ రైతులు మేము భూములు ఇప్పటి కూడా ఇవ్వమంటారు వాళ్ళు. ఈరోజు కూడా వాళ్ళు జైలు నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే, నువ్వు 10 లక్షలు ఇచ్చినా, నువ్వు ఉద్యోగం ఇచ్చినా, నువ్వు ఏమి ఇచ్చినా మేము మాత్రం మా 1 ఇంచు భూమి మేము ఇవ్వము, మేము దాని మీదనే బతుకుతాము, మాకు పరిశ్రమలు వద్దు, ఏమొద్దు, నువ్వు పరిశ్రమలు పెట్టాలనుకుంటే నీ సొంత ఊర్లో కొండారెడ్డి పల్లెలో పెట్టు, నీకు 500-600 ఎకరాలు ఉంది, నువ్వు అక్కడ పెట్టు, నువ్వు మాకు ఇచ్చే నష్టపరిహారం మీద 10 కాకుండా 20 ఇస్తా అంటున్నావు కదా, అది తీసుకో. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనౌన్స్ చేసి మేము మా పార్టీ నుండి 5 లక్షలు ఇస్తామని, అవన్నీ తీసుకొని అక్కడ పరిశ్రమ పెట్టుకో అని చెప్పేసి స్పష్టంగా రైతులు చెప్తారు. నిజంగానే పరిశ్రమలు పెట్టాలంటే బీడు భూములలో
రాళ్ళు రప్పలు ఉండేటటువంటి భూములో, వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూముల్లో పరిశ్రమలు స్థాపించాలి. అప్పుడు ప్రజలు ఎవరు తిరుగుబాటు చేయరు. మా దగ్గర కూడా గతంలో వికారాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం దాదాపు 1500 ఎకరాలను సేకరించారు. అదంతా కూడా మ్యాక్సిమం 90% పంటలు వండినటువంటి భూమి, రాళ్ళు రప్పలు ఉండేటటువంటి భూమి. అట్లాంటి భూముల్లో పరిశ్రమలు పెట్టాలి. సీఎం కూడా అంటుండు కదా, మరి ఇవి తొండలు బల్లులు కూడా గుడ్లు పెట్టాయి, అలాంటి భూమిని మాత్రమే తీసుకుంటున్నాము అంటున్నాడు. ఇది సోషల్ మీడియా యుగం అరుణ్ గారు. వాళ్ళు తొండలు గుడ్లు పెట్టాయని సీఎం గారు అనౌన్స్ చేయగానే 10 నిమిషాల లోపల అక్కడ ఒక విద్యార్థిని, ఇది మా భూమిలో పంటలు చూడు రేవంత్ రెడ్డి, ఈడ వరి పండుతున్నది, ఇక్కడ కంది వండుతుంది, ఈడ పత్తి వండుతుంది, నువ్వు తొండలు గుడ్లు పెట్టాను అని ఆయన చెప్పడానికి నోరే విధంగా వచ్చిందని చెప్పేసి రైతులు పంట పొలాలు చూపించారు. అంటే రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాల్లో తప్పు అనేది ప్రపంచమంతా చూసింది. అట్లా అక్కడ వాస్తవానికి మంచి కంది పంట వండుతుంది, అక్కడ పత్తి వండుతుంది, నీళ్ళున్నోళ్ళు వరి వేసుకున్నారు. ఇట్లా మంచి పంటలు వండేటటువంటి భూములు అవి. ఆ భూములను తీసుకున్నది నిజంగానే బీడు భూములు అయితే రైతులు సిద్ధంగా ఉంటారు కదా ఇయ్యనికి. నువ్వు పంట వండే భూములు కాబట్టే వాళ్ళు ఇయ్యడానికి వ్యతిరేకిస్తారు, అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు లగ్చర్ల విషయానికి వస్తే అది ఉంది. అంటే ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో డప్పూర్ ఉంది విలేజ్, తెలుసు కదా. అక్కడ ఇక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేస్తాం, ఇదే ఫార్మా విలేజ్ కంపెనీని ఏర్పాటు చేస్తాం అంటున్నారు. అక్కడ ఏదో 3 గ్రామాలల్లో అక్కడక్కడ గుట్టలను షెట్లను చూపెట్టి కూడా ఇదే మాట మాట్లాడండి సీఎం. ఆడ కూడా బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు. అంటే వీళ్ళను కంపెనీలు పెట్టడానికి బీఆర్ఎస్ మొత్తం మీద అద్దనుకుంటుంది. వాళ్ళను ఎంటుండి వాళ్ళని డబ్బులు ఇచ్చి అది వాళ్ళకి కొంచెం ఏదో ఒక విధంగా ఎలా వేసుకొని వీళ్ళను ముందుకు సాగిస్తుంది అని సీఎం చెప్తున్నాడు. మళ్ళీ మంత్రులుగా చెప్తున్నారు అదే మాట. చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నాము, గత ప్రభుత్వం ఫార్మా ఇండస్ట్రీ కోసం ఫార్మా సిటీ అని చెప్పేసి ముచ్చర్ల దగ్గర దాదాపు 19,000 భూమిని సేకరించాలని దాదాపు 14-15,000 ఎకరాలని సేకరించడం జరిగింది. ఆ సేకరించిన భూమిలో ఫార్మా సిటీ అని ఇదేదైతే మొత్తం కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీలంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా విసిరేసినట్టు ఉండి దాని నియంత్రణ లేకపోవడం వల్ల కాలుష్యభరితం అయిపోతుంది. హైదరాబాద్ మూసీ కావచ్చు, హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ అవుతున్నాయనే ఉద్దేశంతో ఒక ఫార్మా సిటీ అని ఒక ప్రపంచ స్థాయి ప్రమాణాలతోని జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ వచ్చే విధంగా, అంటే పూర్తి స్థాయిలో మొత్తం ప్రభుత్వమే ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా ఫార్మా సిటీ అని చెప్పేసి గత ప్రభుత్వం భూములు సేకరించింది. నువ్వు చేయాలంటే ఎక్కడ చేయాలి? అక్కడ ముచ్చర్లు చేయాలి. కానీ నువ్వు మళ్ళా తీసుకొని పోయి నీ పచ్చని పంటలు వండేటటువంటి నీ కోడంగల్ కాన్స్టిట్యున్సీలో నువ్వు గిరిజనులు దళితుల భూములు గుంజుకొని ఎందుకు చేయాలనుకుంటున్నావు? అంటే ఇక్కడనేమో రియల్ ఎస్టేట్ చేస్తాడంట, 4th సిటీ అంట. ఇప్పుడు 3 సిటీలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. అక్కడ 4th సిటీ ముచ్చర్లని 4th సిటీ చేసి రియల్ ఎస్టేట్ చేసి అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఏదో ప్రజలు ఆయన ఇచ్చినటువంటి హామీలు, అరే కేసీఆర్ 10,000 ఇస్తుండు ఆశపడ్డారు. ప్రజలు తప్పు కాదు, 10,000 ఇస్తుండు, ఈయన 15,000 ఇస్తా అన్నాడు. రుణమాఫీ 2 లక్షలు చేస్తా అంటుండు. తర్వాత ప్రతి మహిళకు ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిండా? అది 1,67,00,000 మంది మహిళలకు ప్రామిస్ చేశాడు. అదేవిధంగా 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేస్తాడు. అనేక రకాలుగా, ఒక్కటి కాదు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులను మోసం చేశాడు. ఇట్లా ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్. ఎంబీసీ శాఖ మంత్రిత్వ శాఖ పెడతాన్నాడు, పెట్టిండా? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తున్నాడు, కేటాయించిండా? అంతే కదా. స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతున్నాయి కదా, దాని గురించే కదా ఇప్పుడు బీసీలను దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నా అరుణ్ గారు, బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా గత సంవత్సరం, పెట్టింది కదా. ఈ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టిండా? ఒకసారి బడ్జెట్ పెట్టిండా? బడ్జెట్లో ఎన్ని పెడతాన్నాడు? 20,000 కోట్లు పెడతాన్నాడు, పెట్టలే కదా. అదేవిధంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాడు, చేసిండా? మళ్ళీ ఏం మాట్లాడతారు? ఈరోజు నిజంగానే కులగణన చేస్తాం, కులగణనకు ఈ దేశానికి రోల్ మోడల్ అవుతాయని రాహుల్ గాంధీ కూడా వచ్చి డబ్బా కొట్టిపోయాడు. ఏమైంది కులగణన? మీకు ఏమైనా వినపడుతుందా కులగణన? ఈరోజు జరగాల్సింది ఏంది? కులగణన మీద చర్చ చేయాలి, రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేయాలి. ఎందుకు చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు? అసలు ఏం జరుగుతుంది? కులగణన ఎంతవరకు వచ్చింది? అసలు డేటా కరెక్టే తీసుకురా లేదా? వీళ్ళు అసలు దాని మీద డీటెయిల్స్ బయటకు వస్తున్నాయా? అసలు క్యాబినెట్ పెడితే మన చర్చ జరిగిందా? క్యాబినెట్లో ఏం చర్చిస్తురండి?
రేవంత్ రెడ్డి గారు ఆ సహచర మంత్రులందరికీ ప్రిపేర్ చేస్తుండు. కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితి మనం అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలి, ఇదే అండి క్యాబినెట్లో చర్చించేది. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, తర్వాత డిక్లరేషన్లు ఏమైనాయండి? కేసీఆర్ 9 ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం 10 నెలలనే చేసిన ఏం అభివృద్ధి చేసిండు? ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండి. ఏం అభివృద్ధి చేసిండంటే మనము మహాభారతంలో చూసినాం, ఏంది ద్రౌపది వస్త్రాభారం అని చూసినాం కదా. కానీ ఈడ ఆశా వర్కర్ల చీరలు గుంజుతురు పోలీసు వాళ్ళు, చూసినాం కదా మనం. అట్లాంటి దుస్థితిని తీసుకొచ్చింది కదా తెలంగాణకు. రైతులు, గిరిజన రైతులు లగచెర్లలో భూములు ఇవ్వమని చెప్పి పోరాటం చేస్తే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ మొగళ్ళని అరెస్ట్ చేసుకుంటూ మహిళల్ని ముట్టరాని చోట ముట్టి వాళ్ళని ఎంత హీనాతిహీనంగా చేసినటువంటి పరిస్థితులు ఈ తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఎమర్జెన్సీ పాలన తలపిస్తుండు. హైదరాబాద్లో, మొన్న సికింద్రాబాద్లో కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసారు. హైదరాబాద్లో 30 రోజులు కర్ఫ్యూ పెట్టిండు. ఈరోజు ఏ పాలన ఇది? ప్రజాస్వామ్యమా? ఆయన 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ 6 ఇస్తేనంట, ఈయన 1 ఇచ్చిండు. ప్రజాస్వామ్యం ఏడుంది? ప్రజాస్వామ్యం ఎవడు ప్రశ్నిస్తే వాని మీద కేసులు పెడుతున్నావు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు ఏందా రైతు బంధు ఏది వినిది, నువ్వు పెన్షన్లు ఏడుస్తున్నావు, నువ్వు అని అడిగితే సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతుండండి. అది ఏంది? కేసులు ఏంది? ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుండట. అరే నీ ప్రభుత్వం, నువ్వు అస్థిరంగా ఉన్నావు, నీ పార్టీ అస్థిరంగా ఉంది, నీ క్యాబినెట్ అస్థిరంగా ఉంది, నీ మంత్రుల మధ్యలో సఖ్యత లేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లేకుంటేనే అధికారంలోకి వచ్చిందా? వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియా డబ్బా కొట్టి 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 దానికి అందరూ వ్యవస్థనే ఉంది. ఒక స్టేట్ కసేందుకు సోషల్ మీడియా సీఎం ప్రశ్నించొద్దు, మంత్రులకు అంటే రాచరిక పాలనలో ఇట్లనే ఉంటుంది. నేను చేసిన దాన్ని నన్ను ప్రశ్నించొద్దు. ఆయన గతంలో ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకసారి, మొత్తం కూడా మా తాతల నుండి పోలీస్ పటేళ్ళు ఉండే, మా ఇంటి ముంగలు ఎవరు చెప్పులు వేసుకపోవద్దు, నేను రాజకీయ నాయకుని కాకుంటే నేను ఒక రౌడీ షీటర్ని అవుతుంటి, రౌడీని అవుతుంటి. ఆయనకు అవన్నీ కోరికలు ఉన్నాయి. అంటే జనరల్గా అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ప్రశ్నించవద్దు, ఎవడు క్వశ్చన్ చేయొద్దు. ఎవరు క్వశ్చన్ చేస్తే ఈరోజు కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? లగచర్ల రైతుల కోసం పోరాటం చేస్తున్నందుక, మూసి బాధితుల తరఫున మాట్లాడుతున్నందుక, హైడ్రా బాధితుల తరఫున మాట్లాడుతున్నందుక, రైతులకు రైతు బంధు ఇవ్వమంటున్నందుక, ఆటో కార్మికులకు నువ్వు 12,000 అడుగుతున్నందుక, నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమందుకుగా, ఈరోజు ఆశా వర్కర్లకు నువ్వు 18,000 చేస్తాను, అది చేయమని అడుగుతున్నందుక ఎందుకు అరెస్ట్ చేస్తావు కేటీఆర్ని అంటున్నావు. నీవు చేసేటటువంటి హామీలు, అమలు చేయనటువంటి హామీల మీద ప్రశ్నిస్తున్నందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు. అరెస్ట్ చేస్తే నిలబడుతుంది ఆ కేసును? నువ్వు ఇప్పటికన్నా నీ ఆలోచన విరమించుకో. ఒకవేళ నువ్వు మూర్ఖంగా అట్లనే అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా లగచర్లలో ఏ విధంగా పోరాటం జరిగిందో ఆ విధంగా నీ మీద తిరుగుబడుతుంది. నువ్వు తెలంగాణలో తిరగలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అరుణ్ గారు.